వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈ వీడియోలో మనము బాక్సింగ్ గురించి మాట్లాడుకుందాం. బాక్సింగ్ ఏంటి, ఇప్పుడేం మ్యాచెస్ లేవు కదా, బాక్సింగ్ నుంచి విజయేందర్ రెస్ట్ లో ఉన్నాడు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ బాక్స్ ఆఫీస్ బాక్సింగ్ రింగ్, బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ బాక్సింగ్ రింగ్ అనేది ఒకటి ఉంది. దాన్ని బద్దలు కొట్టిన వాడు మునగాడు రణవీర్ సింగ్. ఆయనకు కోచింగ్ ఇచ్చిన వ్యక్తి ఆదిత్యధర్. దేని ద్వారా? దురంధర్ అనే ఫిలిం ద్వారా. దాని గురించి మనం మాట్లాడుకుందాం. దురంధర్ బ్లాక్ బస్టర్. రణవీర్ ఇచ్చిన ఫేస్ పంచ్కు ఓకే, బాలీవుడ్ కళ్ళు బైర్లు కమ్మి దిమ్మ తిరిగిపోయి నాకౌట్ అయిపోయింది. ఇండస్ట్రీ మొత్తం నాకౌట్ అయిపోయింది. నాకౌట్ అయిపోయిందని ఎందుకు చెప్తున్నాం? అసలు ఏం సౌండ్ చేయట్లేదు వాళ్ళు. మామూలుగా సినిమా సూపర్ హిట్ అయితే చాలా బాగుంది, ఇది బాగుంది, అది బాగాలేదు అని చెప్పి కమెంట్స్ చేస్తాం. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు ఈ దురంధర్ మూవీకి. సౌత్ ఇండియా నుంచి పెద్ద పెద్ద టాప్ డైరెక్టర్లు, పెద్ద పెద్ద హీరోలు కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి గారు, సినిమా అద్భుతంగా ఉంది, చాలా బాగా చేశారు. రామ్ గోపాల్ వర్మ గారు, ఆయన కూడా అసలు సాధారణంగా ఎవరిని మెప్పుకోడు, క్రిటిసైజ్ చేయడానికే ట్రై చేస్తాడు. బట్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా అద్భుతంగా సినిమా చేశారని అన్నారు. అల్లు అర్జున్ గారు మెచ్చుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే అడిగారు, అసలు ఎవరు మాట్లాడరు, ఇంత పెద్ద సూపర్ హిట్ ఫిలిం ఉంటే ఎందుకు మాట్లాడరు? దట్టు ఇది నేషనల్ కంటెంట్, ఒక దేశానికి సంబంధించి, ఒక జాతికి సంబంధించి సినిమా. మనం ఏ విధంగా ఇబ్బంది పడ్డామో, ఏ విధంగా బ్లాస్టులు జరిగాయో 99 నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందో అన్ని ఆ సినిమాలో పొందుపరిచారు. రణవీర్ సింగ్ నట విశ్వరూపం చూపించిండని అనుకోవాలి. కానీ ఇదే పిక్చరు ఏ ఖానో కపూరో చేసి ఉంటే బాలీవుడ్ లో అసలు మామూలు అడ్వర్టైజ్మెంట్లు రాకపోయేది. పెద్ద పెద్ద డిబేట్లు పెట్టి ఇంటర్నేషనల్ సినిమా అని చెప్పి ఆస్కార్కు పంపించి హడావిడి చేసి చాలా ఇదిగా చేసేవాళ్ళు. ఖాన్లు అంటే ఎవరు? త్రయం, ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. వీళ్ళ చేతుల్లోనే బాలీవుడ్ ఉన్నట్టు ఆపరేట్ చేసేవాళ్ళు. ఆమిర్ ఖాన్ హిందీ సినిమాలు చేస్తాడు బాగా, ఏవి దేశభక్తికి సంబంధించినవి. రంగ్ దే బసంతి, లగాన్, తారే జమీన్ పర్, ఇలాంటి పిక్చర్లు వేసి నేను దేశభక్తుడని మాట్లాడుకొని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన మైండ్లో అది ఉందో లేదో జనాలకు తెలుసు, ట్రై చేస్తాడు. కానీ ఇంత మంచి సినిమా వస్తే మాత్రం అతను ఒప్పుకోలే. బట్ లగాన్ చేసినప్పుడు దేశం అంతా అతనికి సహకరించింది, చాలా బాగా వర్క్ చేశాడు, అద్భుతంగా యాక్ట్ చేశాడని. రంగు దే బసంతి చూసి కంటతడి పెట్టని భారత వ్యక్తి ఉండడు. బట్ ఇంత పెద్ద దురంధర్ సినిమాకు చిన్న కాంప్లిమెంట్ కూడా లేదు. ఆమిర్ ఖాన్ ఎవరో ప్రెస్ మీట్లో అడిగితే దురంధర్ సినిమా గురించి ఏమంటారు సార్ అంటే, నేను వింటున్నా సినిమా గురించి, అందరు అంటున్నారు, నేను ఫస్ట్ పార్టే చూడలేదు, చూశాక చెప్తా అంటున్నాడు. ఆయన అన్ని చూసే ఉంటాడు, లేదంటే తెలుసుకొని అతనికి ఏదో ఇన్నర్ ఫీలింగ్ ఉండి సినిమా చూసే ఉద్దేశం లేకనో, చూసి చెప్పుకోలేకనో, ఆ బాధపడ సక్సెస్ చూసి బాధపడుతున్నారో తెలియదు, లేకుంటే జాతీయవాదం ఇందులో ఉంది, నేషనల్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి దానికి బాధపడుతున్నారో తెలియదు. ఒక టాప్ సెక్షన్ ఉంటుంది బాలీవుడ్ లో, వాళ్ళు హిట్ కొడితే తప్ప ఇంకోళ్ళని వారు మెచ్చుకోరు. ఒకరు బాగా సక్సెస్ అయితే మన తెలుగు సినిమా లాగానో, కన్నడ సినిమా లాగానో, తమిళ సినిమా లాగానో, మలయాళీ ఫిలిం లాగానో, కలమ తల్లి పిల్లలు వీళ్ళు అద్భుతంగా పిక్చర్ తీశారు, టాలెంట్ ఉంది అని చెప్పి మన సౌత్ లాగా ఒప్పుకోరు. ఒకటి హిట్ పడిందంటే ఇంకోటి ఏడుస్తాడు, బయటికి రాడు. అదే మన దగ్గర అల్లు అర్జున్ గారు తీసుకోండి, సినిమా ఎవరిది హిట్ అయినా, ఎంత చిన్న హీరో చేసినా, చిన్న డైరెక్టర్ చేసినా, ఎంత పెద్ద హీరో పెద్ద డైరెక్టర్ చేసినా, సినిమా బాగుంటే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తాడు, చాలా అద్భుతంగా చేశారు మీరని. ఆయనకు చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉంది, వాళ్ళ నాన్న పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే, అరవింద్ గారు అంత పెద్ద ప్రొడ్యూసర్ అయినా సరే అల్లు అర్జున్ గారు ఈగోకి పోరు, చాలా క్యాజువల్ గా ఉంటాడు, కళామ తల్లిని సపోర్ట్ చేస్తాడు, టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తాడు. ఆ విధంగా మన దగ్గర ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ అయినా, ఈవెన్ చరణ్ కూడా. బట్ విచిత్రం ఏమంటే బాలీవుడ్ మొత్తం నోరు మూసుకున్నారు. ఏమి? బాక్సింగ్ రింగ్ లో మన రణవీర్ సింగ్ ఫేస్ పంచ్ కు ఆదిత్యధర్ కోచింగ్ కి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రింగ్ బద్దలైపోయి రికార్డుల మొత్తం పోగి 3,000 కోట్ల వైపు దూసుకెళ్లిపోతుంది. 10 రోజుల్లోనే అల్టిమేట్ రికార్డ్స్, పుష్ప 2 రికార్డ్స్ కూడా క్లియర్ చేసింది. బిగినింగ్ లో ప్రీమియర్ షోలు అన్ని లాంగ్వేజ్ లో పడలే కాబట్టి మిస్ అయింది, కానీ లేకుంటే ఆల్ టైమ్ రికార్డు సృష్టించే సినిమా దురంధర్. ఆదిత్యధర్ మీద పెద్దగా ఎవరికి ఎక్స్పెక్టేషన్ లేదు, ఆయన మామూలు డైరెక్టర్ అనుకున్నారు అంతా. ఒకేసారి నేషనల్ ఫేమ్ అయిపోయి ఒక పెద్ద డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకునేసరికి డైరెక్టర్లకు మింగుడు పడడంలా. నెక్స్ట్ రణవీర్ సింగ్ ని మార్కెట్ అంత పెద్దగా లేదు, ఏదో నడిపించుకుంటాడు అనే స్థాయి నుంచి ఒకేసారి ఆయన నేషనల్ యాక్షన్ హీరో అయిపోయేసరికి అది కూడా వాళ్ళకి నచ్చట్లే. దట్టు అది నేషనల్ కంటెంట్ అవడం వల్ల ఈ ఖాన్ వాళ్ళు బాధపడుతున్నారు, కపూర్లు కళ్ళు తుడుచుకుంటున్నారు. ఇదే ఆదిత్యధర్ గారు చాలా మంది ప్రొడ్యూసర్లకు ఈ కథ చెప్పాడు, బట్ ఎవరు పట్టించుకోలేదు, వినలేదు. జియో స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఆ జియో స్టూడియోలో ఒక మేడంని, సీఈఓని కలిసి
ఆమెకు కథ చెప్పాడు. రణవీర్ సింగ్ కంటే ముందే ఆ కథ విని, ఆ కథను నమ్మి, నేషనల్ కంటెంట్ అని నమ్మి కష్టపడి సినిమా చేస్తే ఈ ఫలితం వచ్చింది. ప్రేక్షకులకు అద్భుతంగా నచ్చింది. ఒక మైల్ స్టోన్‌గా ఉంటుంది. ఇంతకు ముందు జరిగిన బాలీవుడ్ ఫిలిమ్స్ అన్నీ గ్లామర్ బాగా చూపించి, హీరోయిన్‌లను చూపించి, మ్యూజిక్ ఏసి ఏదో చిన్న చిన్న పాటలు పెట్టి హడావిడి చేసి తీసిన సినిమాల్లా కాకుండా దాని మేకింగ్ స్టైల్‌ని, వర్క్‌ని మార్చింది రామ్ గోపాల్ వర్మ గారు 'సత్య' మూవీతో. వాళ్ళు షాక్ అయ్యారు. తర్వాత 'సర్కార్' లాంటి గొప్ప సినిమాలు చేసి, 'ఢీ కంపెనీ' లాంటి సినిమాలు చేసి, అద్భుతంగా 'గాయబ్' లాంటి సినిమాలు చేసి అద్భుతంగా చేశాడు. అందులో 60% టెక్నీషియన్‌లు గాని, ఆర్టిస్టులు గాని బాలీవుడ్‌లో రామ్ గోపాల్ వర్మ గారు నిర్మించింది. ఆయన స్టూడెంటే ఆదిత్య ధర్. అయితే ఆ ఆదిత్య ధర్ గారి లేటెస్ట్ అనౌన్స్‌మెంట్ ప్రకారం ఆయన వెళ్లి రామ్ గోపాల్ వర్మ గారితో కలిసినట్టు, లేదంటే రామ్ గోపాల్ వర్మ గారే ఆదిత్య ధర్ గారిని కలిసినట్టు 'సిండికేట్' అనే ఒక మూవీని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా నేషనల్ పాయింటే. అయితే ఈ 'సిండికేట్' అనేది ఇండైరెక్ట్‌గా ఈ క్రైమ్, తర్వాత ఈ ఈ ఈ డాన్స్ ఏ విధంగా గవర్నమెంట్ నడుపుతారో, ఏ విధంగా డిస్టర్బ్ చేశారో, అసలు ఏం జరిగిందనేది ఇంకొక యాస్పెక్ట్‌లోని సినిమా చేయడానికి రామ్ గోపాల్ వర్మ గారు పూనుకున్నారని తెలుస్తోంది. 'సర్కార్ 4' వర్క్‌ను ఆపి 'సిండికేట్' అనే సినిమాకు తీసే ప్లాన్ చేస్తున్నారు. దీనికి సపోర్టివ్‌గా ఆదిత్య ధర్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాని. తన B62 సొంత కంపెనీ. వాళ్ళన్న లోకేష్ ధర్ గారు ప్రొడ్యూసర్ కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్‌గా డైరెక్టర్‌గా మనకు 'సిండికేట్' అనే మూవీ వస్తోంది. సో ఇంకా 'ధురంధర్' మూవీకి వస్తే, ఈ పిక్చరు సెట్ మీదకి రావడానికి, రిలీజ్ అవ్వడానికి ఎలాంటి అడ్డంకులు రాకుండా జియో నెట్వర్క్, జియో కంపెనీ చూసుకుందని చెప్పాలి. జియో కంపెనీని టచ్ చేస్తే బాలీవుడ్‌లో ఎవరు ఉండరని వాళ్ళకి తెలుసు. అందుకోసం ఈ సినిమా జోలికి ఎవరు వెళ్ళలేదు. ఎందుకంటే ముఖేష్ అంబానీ గారు అంత తేలిగ్గా వదిలిపెట్టే వ్యక్తి కాదు కాబట్టి, ఇది నేషనల్ కంటెంట్ కాబట్టి ఇంత ఫ్రీగా, ఇంత ఫేర్‌గా సినిమా బయటికొచ్చింది. వాళ్ళెవరు ఊహించలేదు బాలీవుడ్ నుంచి. ఇంత పెద్ద హిట్ అవుద్ది, రణవీర్ ఇంత పెద్ద హిట్ కొడతాడు, ఆదిత్య ధర్ ఇంత సెన్సేషన్ అవుతాడని వాళ్ళు అనుకోలే కాబట్టి, వాళ్ళకి మింగుడు పడకుండా నిద్ర పట్టడం లేదు, ఫుడ్ తినడం లేదంట. ఒక కాంప్లిమెంట్ కూడా బయటికి రావడం లేదు. చాలా దారుణం. ఇందులో కొసమెరుపేందంటే, దీపికా పదుకోన్, వైఫ్ ఆఫ్ రణవీర్ సింగ్, ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆమెకు అసోసియేషన్ ఉంది. అంటే పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆళ్ళ రణవీర్ గారి మధ్య, దీపిక మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయో మనకు తెలవదు గానీ, ఒక సినిమా పర్సన్‌గా కనీసం సినిమా గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చి ఒక ట్వీట్ అన్న పెట్టాల్సింది చాలా బావుందని. కాకుండా మీరు అంటే బాలీవుడ్‌ని శాసించేది ఖాన్‌లో లేకపోతే కపూర్‌లో అనుకోని దీపిక సైలెంట్ ఉందో తెలవదు. వాళ్ళు కాదని నిరూపించింది మాత్రం తప్పకుండా 'ధురంధర్', ఇండియన్ ఆడియన్స్, తర్వాత రణవీర్ సింగ్, తర్వాత ఆదిత్య ధర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ సినిమా ఇంకా హైట్స్‌కు రీచ్ అవుద్దని మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాం. మంచి మంచి సినిమాలొస్తే అందరూ ఆదుకుంటారు, సపోర్ట్ చేస్తారని మనకు తెలుసు. సో, సౌత్ ఇండియా నుంచి చాలా మంచి మెసేజ్ ఎళ్ళింది. బాలీవుడ్ నుంచే ఒక్కరు నోరు మెదపడం లేదు. సో, లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.